పూర్వం అరుణుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు పాతాళవాసి, మహాక్రూరుడు. దేవతలంటే అతడికి బద్ధ విరోధం. దేవతలను జయించాలనే సంకల్పంతో బ్రహ్మ కోసం తపస్సు చేయాలనుకున్నాడు. హిమాలయాల దిగువన గంగా తీరంలో ఏకాంత ప్రదేశంతో ఘోర తపస్సు ప్రారంభించాడు. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీరు మాత్రమే త్రాగుతూ 10,000 ఏళ్ల తపస్సు సాగించాడు. కేవలం గాలి మాత్రమే పీల్చుతూ మరో 10,000 ఏళ్ల తపస్సు సాగించాడు. అతడి తపోగ్రత అంతకంతకు పెరిగి అతడి శరీరం నుంచి మంటలు వెలువడి లోకాలను దహించటం ప్రారంభించాయి. అరుణుడి తపోగ్రత నుంచి వెలువడిన మంటలు లోకాలను దహిస్తూ ఉండటంతో దేవతలు భీతావహులై పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు చేరుకున్నారు. దేవతల మొరను ఆలకించిన బ్రహ్మదేవుడు గాయత్రి సమేతంగా హంసవాహనాన్ని అధిరోహించి అరుణుడి వద్దకు బయలుదేరారు. అరుణుడి ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన సమయానికి అతడు బొందిలో ప్రాణం మాత్రమే మిగిలి ఎముకలకు పోగులా మిగిలిన ఉన్నాడు. బ్రహ్మదేవుడు అతడిని చూసి, "వచ్చా, నీ కోరిక ఏమిటి?" అన్నాడు. బ్రహ్మదేవుడికి నోట ఆ మాట వినగానే అరుణుడు ఆనంద పరవశులయ్యాడు. బ్రహ్మదేవుడి ముందు మోకరిల్లి నానా విధాలుగా స్తుతించాడు. "దేవా, నాకు మరణం లేకుండా వరమివ్వు" అని అడిగాడు. "నాయనా, జీవులకు కాలధర్మం తప్పదు. అది తప్ప ఇంకేదైనా వరమడుగు, తీరుస్తాను" అన్నాడు. బ్రహ్మదేవుడు, "అయితే యుద్ధంలో నాకు శస్త్రాస్త్రాల వల్ల కానీ, స్త్రీ పురుషుల వల్ల కానీ, 2 కాళ్ళ 4 కాళ్ళు జంతువులతో కానీ, 2 ఆకారాల ప్రాణులతో కానీ చావు కలగకుండా వరమియ్యమన్నాడు." ఇదివరకటి రాక్షసులు హతమారిన సందర్భాలను గుర్తు చేసుకుని అరుణుడు ఎంతో తెలివితో అడిగిన ఈ వరానికి బ్రహ్మదేవుడు తథాస్తు అంటూ సమ్మతించాడు. బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తర్వాత అరుణుడు తిరిగి పాతాళానికి వెళ్ళాడు. అక్కడ అసురులందరినీ సమావేశపరిచి బ్రహ్మదేవుడి ద్వారా తాను సాధించిన వరాన్ని గురించి చెప్పాడు. ఆనందభరితులైన అసురులు అరుణుడిని తమ పాలకుడిగా ఎన్నుకున్నాడు. వెంటనే అరుణుడు స్వర్గానికి తన దూతను పంపాడు. స్వర్గాన్ని తక్షణమే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా వరుణుడితో యుద్ధానికి సిద్ధపడాలి అని ఆ దూత తెచ్చిన సందేశాన్ని ఇంద్రుడు భయం కంపితుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. వారు విష్ణువు వద్దకు వెళ్ళారు. తర్వాత అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడికి పరిస్థితిని వివరించి ఆపద నుంచి గట్టెక్కించమని కోరారు. బ్రహ్మదేవుడు అతడికిచ్చిన వరం వల్ల మనమెవ్వరము అతన్ని ఏమీ చేయలేము. అందువల్ల త్రిభువనేశ్వరి అయిన జగజ్జనని శరణు కోరదాం, ఆమె మాత్రమే రక్షించగలదు అన్నాడు శివుడు. దేవతలందరూ జగజ్జనని అయిన ఆదిశక్తిని ప్రార్థించారు. వారి మొరను ఆలకించిన ఆమె అరుణుడు నిత్యం గాయత్రి మంత్రాన్ని జపిస్తుంటాడు. ఆ జపాన్ని విరమించజేసినట్లయితే వాడికి చావు మూడుతుంది అని పలికింది. జగజ్జనని చెప్పిన తరుణోపాయాన్ని నెరవేర్చడానికి దేవేంద్రుడు దేవతల తరపున
బృహస్పతిని అరుణుడి వద్దకు పంపాడు. బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళాడు. అరుణుడు అతడికి స్వాగతం పలికాడు. మునివరా, ఎక్కడి నుంచి రాక, అయినా నేను మీ పక్షపాతిని కాదు. నీవు మా పక్షపాతివి కాదు. నేను దేవేంద్రుడికి దేవతలకు శత్రువుని. నీవెరుగుదవు కదా అన్నాడు. అదంతా సరే, నువ్వు గాయత్రి మంత్రజపం చేసేవాడివి. నేను గాయత్రి మంత్రం జపం చేసేవాడినే కాబట్టి నువ్వు మా పక్షపాతివి ఎందుకు కావు అన్నాడు బృహస్పతి. అహం దెబ్బతిన్న అరుణుడు, నా శత్రువైన నీవు జపించే మంత్రం నాకెందుకు అంటూ గాయత్రి జపాన్ని వదిలేశాడు. వచ్చిన పని నెరవేరడంతో బృహస్పతి అక్కడ నుంచి వెనుతిరిగాడు. వరకారణమైన గాయత్రి మంత్రాన్ని వదిలేసిన తర్వాత అరుణుడు తేజోహీనుడయ్యాడు. దేవతలందరూ తిరిగి జగజ్జనని ప్రార్థించారు. జగజ్జనని తుమ్మెదల మూగిన పూలమాలలతో ప్రత్యక్షమైంది. తుమ్మెదల సైన్యాన్ని అరుణుడి మీదకు పంపింది. కోటాను కోట్ల తుమ్మెదలు భీషణ ఝుంకార ధ్వనులు చేస్తూ అరుణుడి మీద దాడి చేశాయి. అరుణుడు అసురు సైన్యాలను కుట్టి కుట్టి హతమార్చాయి. తుమ్మెదల దండయాత్రలో అరుణుడు హతమొందాడు. భ్రమరాలతో రాక్షస సంహారం చేసిన జగజ్జనని భ్రమరాదేవిగా పూజలందుకుంటుంది. దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడని మహర్షులు వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవటం మనిషికి అత్యవశ్యకం. ప్రాణం అనే చిలుక దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. ప్రాణాలు నిలుపుకోవటం కోసమే కాక, మనిషి తాను జీవించినంత కాలం చేయవలసిన విద్యుక్త ధర్మాలను చక్కగా నెరవేర్చటం కోసం దేహం రక్షించుకోవాలి. బ్రహ్మ సృష్టిలో మానవ శరీర నిర్మాణం ఎన్నో అద్భుతాలకు నెలవు, త్యాగాలకు కొలువు, పరోపకారాలకు సాధనం, పుణ్యాలకు మూలధనం. శరీరం లేకుంటే ప్రాణం కూడా ఉండదు. ప్రాణులకు దేవుడిచ్చిన ఇల్లు దేహం. మనిషి తన దేహానికి హాని కలగని రీతిలో ధర్మకార్యాలను నిర్వర్తించాలి. శరీరానికి హాని కలిగితే మంచి పనులన్నీ ఆగిపోతాయి. కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అయినా శరీరాన్ని రక్షించుకోవాలి. పెద్దల మాట. కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యంలో ఇదే విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి హిమాలయ పర్వతంపై పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభించింది. ఉపవాసాలతో, కఠోర దీక్షతో తపస్సు చేస్తూ తన శరీరాన్ని కష్టపెట్టింది. ఆ కారణంతో ఆమె చిక్కి శల్యమైంది. ఆ స్థితిలో ఆమెను పరీక్షించడానికి శివుడు కపట బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయాడు. ఓ పార్వతి, మనిషికి దేహమే కదా ప్రధానం. శరీరాన్ని బాధ పెడుతూ ఇంత ఘోరంగా తపస్సు చేయటం నీకు తగినదేనా? శరీరమే కదా ధర్మ సాధనం. అలాంటి సాధనాన్ని నాశనం చేస్తే నీవు కోరింది లభించదు కదా అని ప్రబోధించాడు శివుడు. మాటల్లో ధర్మ సాధన కోసం దేహాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం స్పష్టంగా తెలుస్తుంది. దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవటం కోసం శాస్త్రాలు ఎన్నో ఉపాయాలను, మార్గాలను ఉపదేశించాయి. తగిన వ్యాయామం, యోగ సాధన, ప్రాణాయామం, యుక్తాహార సేవనం, యుక్త కర్మాచరణం, యుక్త నిద్ర, యుక్త జాగృతి, ఇలా ఎన్నెన్నో మానవ శరీర రక్షణకు ప్రాచీనులు ఉపదేశించిన పద్ధతులు ఉన్నాయి. కానీ
మనిషి తన దీనంలోనే ఉండే ఈ ఉపాయాలను పట్టించుకోవటం లేదు. నాగరికత పేరుతో విషపూరితమైన ఆహారాలను, పానీయాలను సేవిస్తున్నాడు. పరిశుభ్రమైన పదార్థాలను భుజిస్తున్నాడు. కాలాతీత నిద్రలతో, మేల్కొల్పుతో శరీరాన్ని తానే రోగాల వైపు నెట్టేస్తున్నాడు. ఆయా కాలాల్లో ఏది సరైన ఆహారమో దాన్ని సేవించకుండా విరుద్ధ కాలాల్లో విరుద్ధ పదార్థాలను తింటూ అనారోగ్యాల పాలవుతున్నాడు. మనిషికి అపారంగా ధన సంపాదన ఉండవచ్చు, ఐశ్వర్యాలు మూలుగుతూ ఉండవచ్చు. వాటితో పాటు ఆరోగ్యం, మనశ్శాంతి ఉండాలి. అప్పుడే మనిషి సంపూర్ణ భాగ్యవంతుడవుతాడు. పాడు పనులు చేస్తూ పైకి అందంగా ఉన్నంత మాత్రాన మనిషి ఆరోగ్యవంతుడు కాలేడు. చెడు పనులు చేసే సమయంలో మనసు మనిషిని హెచ్చరిస్తుంది. అది సరైనది కాదని సూచిస్తుంది. మనిషి ఆ మాటలను ఆచరణలో పెట్టాలి. యుక్తాయుక్త విచక్షణతో పనులు చేయాలి. ఏ పని చేస్తే ఇతరులకు కష్టం, నష్టం కలుగుతుందో అలాంటి పనులు చేయకూడదు. పెద్దలు ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలన్నారు. త్రికరణాలలో కాయం, శరీరం కూడా ఒకటి కనుక శరీరంతో ధర్మబద్ధంగా జీవించాలే కానీ శరీరాన్ని పాపకృత్యాలను నిలయం చేయరాదు. అప్పుడే మనిషి ఏ మలినాలు అంటకుండా నిర్మలంగా ఉంటాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషినిపై వారితో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం అంతా ఒకచోట కేంద్రీకృతమై దాని నుంచి ఒక స్త్రీ రూపం ఉద్భవించింది. శివుడు తేజంగా, శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదాలుగా, తక్కిన దేవతలందరి తేజస్సు తగిన అవయవాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షయమాలను, కమండలాన్ని, హిమవంతుడు సింహాన్ని వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహానుడు, అసిలోముడు, భాష్కలుడు, బీడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో అమ్మవారితో పాటు ఆమె వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహరూపం, మానవ రూపంతో భీకరంగా పోరు చివరకు తిరిగి మహిష రూపంలో దేవి చేతిలో హతమైనాడు. మానవ కోటిని పునీతులను చేయటం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసాలు కోర్చి గంగను దివి నుంచి భువికి తెప్పించిన ఈ రోజే ఇక ఈ నవరాత్రి దీక్షతో అతి ముఖ్యమైనదిగా నవమి తిథిని కూర్చి చెప్పడంతో ఆంతర్యం. ఈ 9వ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది కాబట్టి సిద్ధిదా అని నమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా
వ్రత సమాప్తి గావించిన వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలలో ఇంకొన్ని. దసరా పండుగకు ఒకరోజు ముందు ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ రకంగా అమ్మవారు ఈ మానవ కోటిని రక్షించటానికి అనేక రూపాలు ఎత్తి మన అందరి పూజలు అందుకుంటూ మనల్ని అందరినీ చల్లగా దీవిస్తూ ఉంటుంది.